పొలాలకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించారని రైతులు వరంగల్ కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఆక్రమణ కారణంగా 50 మంది రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని జాతీయ రహదారి నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు ఎన్నో సంవత్సరాలుగా మార్గం ఉండేదని రైతులు తెలిపారు. కానీ గత 4 ఏళ్లుగా కొందరు రహదారిని వారి పొలాల్లో కలుపుకోవడంతో ఆ దారి మూతపడిందన్నారు. పంట సాగు కోసం ఇతరుల పొలాల మీదుగా కాలిబాటన వెళ్లడం తప్ప వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా అయిందని ఆవేదన చెందారు. ఇదే విషయమై స్థానిక ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయగా సర్వేకు వెళ్లిన అధికారులని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇంతకుముందు వరంగల్ కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వినతులు అందజేసినా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే మళ్లీ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినట్లు వెల్లడించారు. 4 సంవత్సరాల కాంచి మమ్మల్ని రైతులు ఇబ్బంది పెట్టాలి. ఇట్లా పోలిస్తలేరు. గవర్నమెంట్ పానాది, ఆ పానాది కూడా ఇటు మొదట ముద్రేస్తాను, కొస ముద్రేస్తాను, మధ్యలో ఉన్నారు. నాకు ఇబ్బంది అవుతుంది. అందు గురించి మాకు బాట కావాలని కోరుతున్నాను. వెంకట పెద్ద మనుషులు ఉన్నప్పటి నుంచి నడుచుకుంటూ వచ్చిన తొవ్వలు ఇప్పుడు ఈ యూత్లో వచ్చిన పిల్లలు మొత్తానికి మధ్యన తొవ్వలు బంద్ చేసినారు. దాదాపు ఆ తొవ్వ ఒక 4 బంద్ చేసినారు. 4 తర్వాత 60-70 మంది రైతులు వెనుక ఉన్నారు. ఇన్ని రోజుల కాంచి నడుచుకుంటూ వచ్చినా కూడా ఇప్పుడు బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇన్ని రోజుల కాంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏదో పోయినసారి అటో ఇటో సతాయించుకుంటూ నడిచినాం. మరి ఈ సంవత్సరం కూడా మొత్తానికి కంపలు అడ్డం వేసి మరి దారులలో మనుషులను గోస పెడుతున్నాం. మనుషులు పోనీయకుండా, పశువులు పోనీయకుండా, వెహికల్ ఏది పోనీయకుండా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అందులో ఒకటి అధికారులు కూడా మేము 2-3 సార్లు మండల ఆఫీసులో కానీ ఒక్కోసారి అప్లికేషన్ ఇచ్చినా కూడా చూస్తూ ఉన్నారు. సర్వేరు పంపిస్తా అన్నారు. సర్వేరు కూడా రాలేదు ఇంతవరకు. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం.